హలో హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వీడియో. అయితే గాయస్ ఇప్పుడే మేము ఇక్కడికి వచ్చినాం. మల్లోకి కాల్ చేస్తున్నాం. మల్లో వాళ్ళ ఇల్లు ఇదే, మీరు చూడొచ్చు. అయితే ఇక్కడ మల్లు వాళ్ళ మమ్మీ బయటికి వెళ్ళిందంట. అయితే మళ్ళీ ఏమన్నాడంటే ఇక్కడ మన గుంపు ఉంటది, ఇక్కడ ఒక 5-10 minutes వెయిట్ చేయమని చెప్పిండు. మళ్ళీ వచ్చిన తర్వాతకి మనం ఈరోజు ఏం కంటెంట్ చేస్తున్నామో చూద్దాం. అయితే గుంప దగ్గరికి అయితే వెళ్తున్నాం. ఇక్కడ కూర్చుంటున్నాం. టేబుల్ లాగా అన్ని ఉంటాయి ఇక్కడ గుంప దగ్గర, మీరు చూడొచ్చు. అలా కూర్చోనికి మంచి ప్లేస్ ఉంటాయి, చల్లగా చెట్లు ఉంటాయి. అంటే మేము అప్పుడప్పుడు ఈయన కూర్చుంటాం. గ్రౌండ్ ఉంటది మంచిగా. చిన్నప్పుడు మేము కూర్చొని ఇక్కడ టైం పాస్, చిన్నప్పుడు ఇది ఒక మా అడ్డా అనుకోండి గాయస్. ఇక్కడ మీరు చూడొచ్చు. ఇక్కడ వచ్చేసినాం గాయస్, గుంప అది. సరే అన్న, డాన్ వాళ్ళు కూర్చున్నా. డౌన్ ఎవడరా? అదే సైడ్ వాడు గదిలో డాన్ అంటారు, మనకి ఇంతే ఉంటాడు కానీ డాన్ అంటారు. అరే కూర్చుంటాడు రైట్ సైడ్ లా అద్దాలు పెట్టుకొని. డాన్ వీడియో నా రైట్ సైడ్ లో కూర్చుంటాడు, అద్దాలు పెట్టుకున్నాడు. అద్దాలు పెట్టుకున్నాడు డాన్ అంటారు మన గదిలో. పోదా డాన్ ఏం చేస్తున్నాడా? తిన్నా ఇడేం చేస్తుర్రా ఇద్దరు? ఏం పేరు పెట్టే? పోలేదా నీకు? పోలేదా? ఎందుకు పోలే? నా ఇష్టం. నువ్వన్నా స్వీజ్ కడుతున్నా అన్నది. జరావత్ కడాన్ నిమడర్లు వేసిన బేట ఒక్కటి చేయలే. మరి డాన్ పేరు ఎట్లా పడ్డదిరా? ఎట్లా నాకు తీరు వచ్చిందన్నా? నీకే మరి మనకేమంది కొట్టినరా? నేను ఎంతమంది కన్నా నీకేమి గల్లీ ఉంటాడు వీడు. అవునా? డానా నువ్వు? సరే డాన్, మంచిది. ఏ స్కూల్ డాన్ మీది? డాక్టర్ ఆడేలా. డాక్టర్ అడిగారా? మరి ఎందుకు పోలే డాన్? నా ఇష్టం. నీ ఇష్టమా? ఈరోజు స్కూల్ లేదు, నేను పోలే అంతే. ఎందుకు లేదు డాన్ స్కూల్? నా ఇష్టం. నీ ఇష్టమా? అవునా? నా ఇష్టం ఉన్నప్పుడు పోతా, లేకపోతే. అవునా? మీ అన్న ఎవరు డాన్? మా విష్ణు నాన్న. సరే, మీ డాడీ పేరు ఏం పేరు? మా డాడీ నరేష్. నరేషా? మీ డాడీ ఏం చేస్తాడు? మా డాడీ పెన్నర్ లో పనిచేస్తాడు, సూపర్వైజరా? ఎడుంటావు డాన్ నువ్వు? అదే ఉంటావా? అయితే నాకు ఎప్పుడు చూడలేవు నువ్వు. నువ్వు కొత్తగా అనిపిస్తున్నావు నన్ను. అయ్యా వీడేందన్నా కొత్తగా కనిపిస్తారు నీకు? అరే అన్న నీ ఉట్టా అనిపిస్తుంది, నువ్వు గల్లీలో ఉన్నాడు అన్న. నేను ఈరోజు చూస్తున్నా అన్న. క్లాస్ డాన్ నువ్వు? 5th క్లాస్. మరి డాన్ అని పేరు ఎందుకు పెట్టుకున్నావు డాన్? విషయంలో ఇట్లా సాధారణ అని వచ్చేసి. అయితే అందరు సాడాన్ అంటారా నీకు? మరి మాటలు ఎంత పెద్దలతో ఎంతైనా మాట్లాడతారా డాన్? అవునా? ఇన్ఫ్లుయెన్సర్ కూడా డాన్? మా అంజనా అంజనా కనుకోలేంగా మొత్తం. అంటే అంటావా? అయితే అవునా? అడుగంటున్నా అన్నకి అడగంటావా నువ్వు? అరే సరే అన్న అడుగు. అదేంది సరే ఇప్పుడు చెప్పాను మెల్ల అడుగు. ఆర్ఎల్ఆర్ స్కూల్లో చదువుతున్నావు, 5th క్లాస్ నువ్వు. ఏం చేద్దాం అనుకుంటున్నావు పెద్ద అయిన తర్వాత? రౌడీజం అంటుండు. అరే రౌడీజం చేస్తావు పెద్ద మళ్ళా జరా మొత్తం నాదే చేస్తా. ఇదేనా ఇప్పుడు ఎట్లంటుండేమన్నా? మీ డాడీ కొన్నాడా జరాబాద్ మొత్తం నాదే? మా డాడీ కొన్నాడు కానీ నేనే చేస్తున్నా. ఏం చేస్తున్నావురా? ఏం మాట్లాడుతున్నావు? అర్థమవుతుందా డాన్? అర్థమవుతుందా? అదే ఏం మాట్లాడుతున్నావు డాన్? జరా మొత్తం నా చేద్దామని మాట్లాడుతున్నాడు. జరాబాద్ మొత్తం నీదేనా అయితే? అంతే. అరే పక్కన ఎంతమంది ఉంటారు? ఏంది జరాబాద్ మొత్తం తిరిగినావా? ఫస్ట్ ఆఫ్ ఆల్ జరాబాద్ కాదు, దునియా మొత్తం తిరిగింది. మొత్తం తిరిగినావా నువ్వు? తిరిగినావు బేట, కొంచెం ప్లేసులు చెప్పు. హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, జరాబాద్ అన్ని తిరిగినా. అన్ని తిరిగేసినావా? ఏమేమి చూసినావు బేట? ఏమేమి చూసినావు? జరాబాద్ అన్ని చూసినా. దునియా మొత్తం ఏమేమి చూసినావు అంటున్నా? నాకు పేర్లు గుర్తులు. పేర్లు గుర్తులే అంటుండేమన్నా? చూసినప్పుడు పేర్లు చెప్పాలి కదా నువ్వు. అరే మాట్లాడాలి. ఎప్పుడు మంచి మాట్లాడు బేట. పెద్దతో ఇట్లా మాట్లాడే పద్ధతి కాదు. కాదు నువ్వు చదువుకుంటున్నావు, స్కూల్ పోతున్నావు, ఇదే నేర్పిస్తారా మీ స్కూల్లో?
మరి ఏం అలా నేర్పిస్తారు? అయితే మంచి మంచిగా మాట చదువుకోవాలి మంచి మీ దోస్తు ఎవరు మంచి ఎంత మంచి చెప్తుండు మంచిగా మాట్లాడాలని ఏం నేర్పుతారు మీ స్కూల్లో? మంచి మాట్లాడు మంచిగా ఉన్నా మరి నువ్వు ఇట్లానేనా మరి పెద్దలతో మాట్లాడేది? మనం స్కూల్ పోతుంది ఆడ పున్నంకి ఒకసారి పోవాలి. అమ్మ, అరే అంటే ఎప్పుడు పోతారు? అరే మరి డైలీ పోవాలి కదా బేటా. మాకు ఇంట్రెస్ట్ లేదా నా పోవాలంటే మరి ఏ దాంట్లో ఉందిరా నీకు ఇంట్రెస్ట్? ఏ దాంట్లో ఉంది అది చెప్పు మరి. जेराज को हमारा बनाने है. जराबाद को तुम्हारा बनाना है. అంటే మన గురించి कैसा? खरीदने का है जराबाद को? नहीं रोडलिज्म करने का है. हाँ रोडिज्म कहाँ करने का है? रोडिज्म जराबाद में. तो जराबाद को तुम्हारा నీది చేసేది ఉంది కదా జరాబాద్ కి. ఏడా షాప్ లో కొంటే దొరుకుతుందా నీకు జరాబాద్? ఏమన్నా స్వీట్ హౌస్ లో దొరుకుతుందా? మటర్ చేస్తే దొరుకుతుంది పేరు. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్? ఎవరికి మటర్ చేస్తావు? ఓన్కన్ ఒకరికి చేసేయాలి. ఉత్తగా ఎట్లా చేస్తావు? ఎవరన్నా నీ దుష్మన్ ఉందా? గెలుకుతే 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 చేసేస్తా. ఇప్పుడు ఇప్పుడు అన్న గెలుస్తాడు, అన్న చేసేస్తాను. అది ఇప్పుడు మాట అంటలే అన్నేమంటూ పెద్ద అయినా కంటూ పెద్ద అయిన తర్వాత చంపేస్తా. చంపేసేసి డౌన్ అయిపోతా అంటూ అంతే. సాయి ఇంకా పెద్ద అయినా చూడాలి అవన్నీ. ఇట్లాంటి మాటలు మాట్లాడొద్దు పెట్టే. చంపడాలు వింపడాలు అవన్నీ ఫెయిల్ ముచ్చట. మంచిగా చదువుకోవాలి. ఐఏఎస్ ఐపీఎస్ అవ్వాలి. మమ్మీ డాడీ పేరు రోషన్ చేయాలి మన మార్కెట్ లో. చదువుకున్న వాళ్ళు ఇప్పుడేం పెడుతున్నారు? మనకి అయితే ఏం రాకట్లే ఎప్పొద్దు మంచి మాట్లాడినా ఫ్రెండ్ కూడా చెప్తున్నా వినిపిస్తాను. ఇప్పుడు ఒక ఐఏఎస్ అయినావు అనుకో నీ కింద మస్తు ఆఫీసర్లు ఉంటారు. నాకు అట్లా ఇంట్రెస్ట్ నాది వేరే ఉంటది. ఏముంటది నీది? జరాబాద్ నా చేసుకోవాలి. నా కింద వేరే పని చేయాలి. ఏం పని చేయాలి? ఏం పని చేయాలి తమ్ముడు? డాన్ సారీ 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 డాన్ నా వెనకాల ఇట్లా టీమ్ మెంబర్స్ ఉండాలి. ఒక 10-20 మెంబర్స్ మర్డర్ చేయడానికి రౌడీస్. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. చచ్చా 10-20 మెంబర్స్ మాట్లాడి చేయడానికి ఉండాలి. పైసలు కాంటే 1,00,000 రూపాయలు ఇస్తా. అంతేనా? అంతే. ఇప్పుడు చేస్తావైతే నువ్వు అయితే మర్డర్లు విడర్లు చేద్దామని ఫిక్స్ అయినావు. అంతే. ఇప్పుడు అన్నకు బి చేస్తావు ఇప్పుడు చేయమంటే అవన్నీ ఇప్పుడు అంటే పెద్ద అంటుంది. పెద్ద అయినాక ఇప్పుడు అన్న డాన్ అని పేరు వచ్చేసింది కదా ఆల్రెడీ నీకు మార్కెట్ లో. అందరు ప్రతి ఒక్క డాన్ నీ కొనకపోతే ఆ కొనదాకా మీ పేరు అనిపిస్తుంది. వచ్చిందన్న వచ్చింది. నేనేం గొప్పగా చెప్పుకుంటాను వచ్చింది అంతే. గొప్ప చెప్పుకొస్తలేవు కానీ చేద్దామని అయితే ఫిక్స్ ఉన్నావు. అంతే. ఇప్పుడు డాన్ ఏదైతే పేరుందో దానికి డబల్ చేసాం. ఇప్పుడు మాత్రం పేరు ఒకటే. పేరు ఒక్కటే. పెద్ద అయిన తర్వాత డబుల్ చేసి చూపిస్తా అంటున్నావు. డబల్ గా త్రిబుల్ చేసి చూపిస్తా. అంతేనా? అంతా ఫెయిల్ ముచ్చట. పెద్ద అయినాక ఇప్పుడు నువ్వు పెద్ద అయినా అనుకో ఇప్పుడు అన్నకు చంపుతా అంటున్నావు. మళ్ళీ అపోజిట్ వాడు వచ్చి నిన్ను చంపితే వాళ్ళ గ్యాంగ్ మెంబర్ చంపితే చంపని ఉండి ఏం చేశారు అన్నది. అంతేనా? అంతే. అంటే వద్దంటావని చదువు చదువు గంగలో కలిసిపోయి చదువుకుంటేనే ఫ్యూచర్ ఉంది, లేదంటే ఫ్యూచర్ లేదు. ఇప్పుడు మీ డాడీ సూపర్వైజర్ ఉండు ఒక కంపెనీలా. చదువుకునే కదా మరి. ఇప్పుడు నువ్వు చదువుకోని అంటావు. వింటేనే కదా ఇప్పుడు ఇబ్బంది డాడీ నమ్మడు చెప్పు ఒకసారి ఫోన్ చేద్దాం. ఎందుకన్నా కాదు ఇప్పటికి కింద అంటున్నావు కదా మర్డర్ చేస్తా అది చేస్తా అంటున్నావు. మీ డాడీ నంబర్ అరే వద్దన్నా చెప్పు బేటా. అరే వద్దన్నా డాన్ చెప్పు డాన్ మీ డాడీ నంబర్. ఎవరన్నప్పుడు చెప్పారా నంబర్ కూడా చెప్పాలి. మీ డాడీ నంబర్ చెప్పు ఒకసారి మాట్లాడదాం. వద్దన్నా ఒకసారి మాట్లాడదాం. వద్దన్నా ఏంది సార్ మరి మీ కొడుకు డాన్ అవుతాడంట. వద్దన్నా రే మజాక్ చేస్తాను. నువ్వు నేనేం మజాక్ చేస్తున్నారా? నువ్వు ఫోన్ ఎందుకు చేస్తా అంటారు అన్న. అదే మీ డాడీకి చెప్దాం రా. నీ అంబిషన్ ఏందో నీ గోల్ ఏందో. అది ఇంట్లో చెప్పారు కాదు మొగతంతో చేసి చూపించాలి. మొగతం దేనికంటారంటే కొట్టి సంపి నుంచి మొగతనం అంటారు. ఇంట్లో కూర్చొని గాజు వేసుకొని కూర్చున్నాడు కాదు. దానికి ఆడతనం అంటారు. అవునా? అదే నువ్వు ఇప్పుడు మొగన్నేగా కదా. ఓకే మరి మీ డాడీ నంబర్ మీ డాడీ నంబర్ జల్దీ ఫోన్ ఉందా నీ దగ్గర? లేదు తీసుకోరు. ఎవరు తీసుకోరు? మా దోస్తులు తీసుకోరు. మీ డాడీ నంబర్ చెప్పు తొందరగా. మీ డాడీ నంబర్ ఇస్తావా ఇయ్యావా? ఇప్పుడు మొగన్ అంటున్నావు కదరా. మీ డాడీ నంబర్ ఇయ్యు మొగతాం చూపెట్టు. మొగడు అంటే వేరే కూడా చేసి ఇది ఒక్కటే కాదు.
నాకు ఇదే కావాలి, మీ డాడీ నంబరే కావాలి. దాంట్లోనే నీ మొగతనం చూడాలని ఉంది. మొగ దీంట్లో అదే అనుకున్నా కొట్టని చెప్పి నేను కొట్టి చూపిస్తా. కొట్టంటే కొడతావా? కొట్టేస్తా. సరే మరి ఎవరికైనా కొట్టు. ఎవరిని కొట్టాలి? నీ పక్కన ఉండే కాదు సీనియర్, నీకన్నా సీనియర్ అది కొట్టు. వాడు సీనియర్ ఉంటే నా దగ్గర ముడ్డాడు. అట్లా మాట్లాడుతున్నా. మరి కొట్టరా? ఏమదిరా? నా మీద తెలుసు అవునా ఇస్తా. ఎందుకు ఇవన్నీ కాదు, ఇవన్నీ కాదు. అర్థమవుతుందా? ఇవన్నీ కాదు, కొట్లాటాలు విట్లాటాలు ఏం లేవు, అర్థమవుతుందా? నీకేదో అంటున్నాం, నువ్వు ఏమనుకుంటున్నావు? రోడీజం అయిదాం అనుకుంటున్నావా? రోడీజం చేద్దాం అనుకుంటున్నావు? రే ఆగు ఆగు. దారా దారా. ఏ ఆగురా. ఏ కొట్లాటలు విట్లాటలు కాదు, దావి అని కాదు, అర్థమవుతుందా నీకు? మంచి చదువుకొని మంచిగా ఉండాలిరా, అట్లా కాదు. ఇప్పుడు మీ మమ్మీ డాడీ ఈడ కూర్చొని కూర్చో. ఇప్పుడు మీ మమ్మీ డాడీ ఉన్నారు, ఎందుకు నీకు స్కూల్ ఎందుకు అనిపిస్తారు? నువ్వు బాగుపడాలి, మంచి జాబ్ తెచ్చుకోవాలి, మంచి చదవాలని. నువ్వు రౌడీజం చేస్తా, వాడిని చంపుతా, వీడిని చంపుతా, వాడిని కొడతావు. కూడా నీ సీనియర్ కాదు, సూపర్ సీనియర్ వాడు. నువ్వు 5th క్లాస్ అంటావా 10th క్లాస్ అంటావు, నువ్వు వాడిని కొడుతున్నావు. ఎట్లుంటా చెప్పు? ఏమో కొడితే హాస్పిటల్ లో పడతాడు. దాంట్లో గంతే ఉన్నది. ఏంద్రా ఈ మెంటాలిటీ ఏంద్రా? నువ్వు ఏంద్రా అసలు? నా మీద చేసావు మన వీక్తానది. తమ్ముడు అంతా ముచ్చట్లు కాదు, అర్థమవుతుంది దాన్ని నేను చెప్తున్నా. సరే పీక్తా అంటున్నా, మీ డాడీ ఏ నంబర్ వద్దానా? మరి ఎందుకు ఇప్పుడు ఎందుకు భయం అవుతుంది? మరి మొగతనం చూపి ఇప్పుడు చూపెట్టు నంబర్ దగ్గర. దౌడ మీద అంటిస్తాను. ఆంటీ నంబర్ నంబర్ కార్డ్ వద్దానా? నంబర్ కార్డ్ మజా చేస్తుంది. అన్నకే మజా చేయకంటావు. నీకన్నా పెద్ద అన్న ఏమనుకుంటే నువ్వెంతరా వచ్చాగా? ఏమన్నా బచ్చా అంటున్నావు? రే ఏంద్రా అది బచ్చాలు అవి బూతులు అన్న, మంచి మాటలు మా దగ్గర. మంచి మాటలు అవి మీ దగ్గర? అవు అవిటికి మంచి మాటలు అంటారా? అమలా. అరే ఫస్ట్ వీని ఇల్లేడు ఉంటది అంజి విష్ణు, వీని ఇంటికి తీసుకోవాలి మనం అంతే. వీని ఇంటికి తీసుకోవాలి. తీసుకోవాలన్న ఓకే. అదే మీ డాడీ నంబర్, ఇంటికి పోదాం నడు, మళ్ళా ఇంటికి పోదాం నడు. మీ డాడీ నంబర్ ఇరా, మీ డాడీకి ఎడికి వినిపిద్దాం. ఇంటికి అంటే గల్లీలో మళ్ళీ గలీజ్ అవుతుంది. ఏం గలీజ్ ఏం చూసుకోను ఇస్తున్నాడు. ఇంటికి అడుగు. కాదురా బే, నంబర్ ఫోన్ చేద్దాం. ఎందుకు కొడుతున్నావు, మీ సీనియర్లకు కొడుతున్నావు, చంపుతా అంటున్నావు, మర్డర్ చేస్తా అంటున్నావు, అసలు ఏంది? ఇక్కడ చేయలేపుతుండు. దీనికన్నా పెద్దంటే కొట్టిన వీడంతా ముంగల. అట్లా ఎంత పెద్ద కొట్టినావు? ఎంత పెద్ద కొట్టినారు? ఉంటారు ఎడగొట్టినావు సెంటర్ లో. ఏ సెంటర్ లా? నువ్వు సెంటర్ రానిచ్చారా? అసలు సెంటర్ లోపల రానిచ్చారా నీకు? ఎవరు రానిచ్చారు? ఏమో వాడు కూడా జరుపుకుంటూ కొట్టేసినావు. ఎట్లా కలుగుతా నీకు? తెలియదే కలుగుతాడు నీకు? అమ్మలా అట్లనే కలుగుతాడా? గద్దవడానికి వెళ్తుండు, పోయి ఏం చేసి వచ్చినా సెంటర్ లో కొట్టేసినావా? కొట్టడం కొట్టడం ఇవన్నీ కాదు బిడ్డ సాయి, నీకన్నా పెద్ద ఉన్నారు ఇద్దరు. మనం బయట చూసుకోవద్దని కొట్టేస్తారు అందరి మధ్య లేచి. నువ్వు అనిపించవు మళ్ళా. రమ్మని మళ్ళా ఎవడన్నాడు రమ్మని మీకే రమ్మంటారు. ఎవడన్నావానికి రమ్మని ముంగల్ రమ్మని బేట. ఏమంటున్నా అంటే అర్థమవుతుందా? ఇవన్నీ మైండ్ అయితే నేను ఏమంటున్నా తెలుసా? ఇవన్నీ పంచాయతీలు, వేస్ట్ పంచాయతీలు, అర్థమవుతుందా? లొల్లిలు పడి ఎఫ్బివి వేసి ఏమి ఉండదు లొల్లిలలో. ఎంతో మంది డాన్లు వచ్చిర్రు, ఎంతో మంది పోయిర్రు. చెప్తే ఈ రోజు నువ్వు ఒక్కరికి కొడతావు, రేపటి రోజు నువ్వు 10 మందికి తీసుకొచ్చి నువ్వు కొడతావు. 10 మంది కలిసి కొడితే ఏమైతుంది నీకు? మమ్మీ డాడీ ఏమవుతారు అది ఆలోచించాలి మనం. నీ అసలు తోలకి ఇంత మంది చూపించిండు, మస్తు మంది ఇప్పుడు జోష్లున్నావు. ఇప్పుడు చిన్నగా రక్తం కొంచెం ఉడుకు రక్తం ఉంటది, అది జోష్లు ఏంది కొట్టేస్తా, పీకేస్తా, చంపేస్తా, అది చేస్తా, ఇది చేస్తా అంటున్నావు. ఒక రోజున 10 మంది కలిసి నిన్ను కొట్టిరు అనుకో, ఇవ్వనికి రాదు, కూర్చోనికి రాదు. అప్పుడు ఏం చేస్తావు? మీ మమ్మీ డాడీలు బాధపడతారు. బాధపడతావు మమ్మీ డాడీకి? బాధపడతావా? మరి మంచి చదువుకొని మంచిగా ఉండాలి రా. ఇవన్నీ కాదు పంచాయతీ, అర్థమవుతుందా? ఇంటర్ గురించి ఆలోచించాలి, ఫ్యూచర్ గురించి ఆలోచించాలి. రౌడిజం వీడిజం ఏం లేదు. మనం ఎట్లుండాలి తెలుసా? మంచి చదివి ఎన్నో ఒక దగ్గర మంచి ఐటీ కంపెనీలో జాబ్ చేసేసి మనం ఫ్యామిలీకి మంచి పోస్టింగ్స్, ఒక మంచి స్టేటస్ లా, ఒక మంచి విల్లా కట్టు మీ మమ్మీ డాడీ కోసం. దాని గురించి హ్యాపీగా చూసుకోవాలి రా వాళ్ళకి అన్ని. ఇప్పుడు నువ్వు లొల్లిలు వెల్లిలు పడి
జైలుకి వీళ్ళకి పోయి పిఎస్ఎస్ చుట్టూ తిరిగితే మీ మమ్మీ డాడీ కూర్చుంటారా? మరి ఏందిరా తమ్ముడు, నువ్వు కొట్టినప్పుడు మీ సీనియర్ కి వాడు ఇప్పుడు పోయి 10 మందికి తీసుకొని వస్తాడు. ఏం చేస్తావు నువ్వు అప్పుడు? ఏం చేస్తావు అప్పుడు? మా డాడీ ఏం చేస్తాను జైల్లో పోయి కూర్చుంటాం. ఓకే నేను అవన్నీ చెప్పిన అవసరం విన్నా క్వశ్చన్ అమ్మ. ఇద్దరు ఆ సాయం అన్ని అన్న వాళ్ళు చేసి సరే అన్న. వచ్చి చెప్తురు. మీరు చెప్తారా నేను వింటున్నా. నా మారుతావు ఎక్కడ ఇప్పటి నుంచి? వచ్చినాక ఇన్నా నేను ఎవరికి మీరు చెప్తారా నేను వింటున్నా. అరే నువ్వు ఇప్పటి నుంచి ఇవ్వని మారుతావా? జోలికి పోకు, ఇవ్వని జోలికి పోకు. అర్థమవుతుంది. ఎవరన్నా నీకు వచ్చే అన్నా కూడా ఏమని చెప్పాలి తెలుసా? సరే అన్న, తప్పు నాదే, సారీ అంటే ఏమవుతుందా? చెప్తాను వేరే తప్పు ఉంటాడా కాము చూసాలా? సారీ చెప్తే మన అవుతాడా? పెద్ద కాదన్నా. పెద్దగా అవుతాడా? ఇప్పుడు వాళ్ళ మమ్మీ లడ్డు వాళ్ళు అవుతాడేమో. చెప్పిరు, వాళ్ళ మమ్మీ వాళ్ళు చెప్పిరు, వాడు వినకొచ్చిండు. ఎందుకురా? ఇవన్నీ లొల్లి ఇంటికి తీసుకోతే ఏమైతే చెప్పు. సరే అన్న, సరే నేను మారిపోతా. మీరు చెప్తే మారిపోతున్నా నేను. ఆ. 2-3 రోజులు చూడన్న ఎవ్వరేమో, ఇంకా నీకు అబ్జర్వ్ చేస్తుంటే ఇన్ని ఉంటావా నువ్వు గల్లీలో? ఇదే గల్లీ కదా. చూస్తుంటే ఇక ఏమేం చేస్తున్నావు, ఏంది కథ, లొల్లిలు వెల్లిలో పోరల గ్యాంగ్ వేసుకొని తిరగడమే అంతా పేరు ముచ్చట. అర్థమవుతుందా? మస్తు వేసిర్రు, మస్తు మంది వచ్చిర్రు, మస్తు మంది పోయి రిటర్న్. సరేనా? సరే ఎప్పుడన్నా మారు, మంచిగా ఉండు, మంచిగా చదువుకో. స్కూల్ నువ్వు రెగ్యులర్ గా ఏంద్రా ఈ రోజు సాటర్డే ఉంది, నువ్వు స్కూల్ పోకుండా ఈడ బయట ఏమన్నా వచ్చి అంటే అమాస పుణ్యం పోతాం అంటుండు. అదొక డైలాగ్ తెలిసిండు హై స్కూల్ పో మంచిగా. మంచిగా చదువుకోవాలిరా, డైలీ స్కూల్ పోవాలి. అర్థమవుతుందా? నాకు ఇంట్రెస్ట్ పోవడం. అరే నువ్వు పోతా ఉండు, మీ ఫ్రెండ్స్ తో ఉండు, స్కూల్లో ఇంట్రెస్ట్ వస్తుంది. అదే ఏమన్నా అంటే కొట్లాడమంటుండు. కొట్లాడాలి బిట్లాడాలి ఏముండయి. అసలు స్కూల్లోనే ఫేస్ వచ్చిన అరే మళ్ళా అదే అంటావు. అయిపోయింది, వాళ్ళది పోయింది. అయిపోయింది, ఈడికి అయిపోయింది. ఇప్పుడు మంచిగా ఉండు నువ్వు. ఏమంటున్నావు? సరే అర్థమైందా? సరే ఇప్పుడు అయితే నువ్వు ఇంటికి పో. అర్థమవుతుందా? పో ఇంటికి పో. తిన్నావా లేదా? తిన్నా. ఇంటికి పో, బుక్స్ తీసి చదువుకో మంచిగా. మమ్మీ డాడీ కూడా ఖుషి అవుతారు, మా కొడుకు చదువుకుంటారు. సరేనా? ఇప్పుడు గల్లీలో అనిపించద్దు డాన్ మీద అనుకున్నా. అయితే గాయస్ ఇప్పుడే చూసిరు కదా, సైడాన్ అంట చిన్న పోరోడు, చంపేస్తా, నరికేస్తా, అది చేస్తా, రౌడిజం చేసేస్తా, అది చేస్తా అంటాడు. చూడండి యూత్ అంతా ఎడికి వెళ్తుందో. అయితే మన తమ్ముళ్ళు ఎవరైనా ఉంటే ఎట్లాంటి వేళ్ళకు పోనీయొద్దు. మనం మంచిగా నచ్చ చెప్పాలి. మనం కూడా పిల్లోనికి నచ్చ చెప్పినాం, ఇంటికి పంపించేసినాం. అయితే మీ దగ్గర కూడా ఎవరైనా చిన్న పిల్లలు ఉంటే గల్లీలో గానీ చిన్న పిల్లలు వస్తారు కదా, మంచి మాట నేర్పియండి. మీరు కూడా పెద్దలను చూసి వేరేలను చూసి చిన్నపిల్లలు నేర్చుకుంటారు. సో మనం చిన్నపిల్లల ముందు వాయిలెన్స్ గురించి ఏం మాట్లాడొద్దు. ఇది ఒకటి మైండ్ లో పెట్టుకోండి మంచిగా. ఇప్పటికైతే మనం ఆ పిల్లానికి సంజాయించినాం. మళ్ళీ ఇంకా ముందు మన గల్లీలోనే ఉంటాడంట, మేము చూస్తా ఉంటాం, చూస్తా మారిపోతానని చెప్పేసి ఇప్పటికైతే చూపిస్తా ఉంటాం. మీకు కూడా చేంజ్ అయ్యిందా, చేంజ్ కాలేదా? అప్పటి వరకు మీరు వీడియోలు చూస్తా ఉండండి. వీడియోకి లైక్ కొట్టండి, షేర్ కొట్టండి, కామెంట్ చేయండి. ఇంకా మెయిన్ మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి వీడియో నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేసి పెట్టండి.